నమస్తే మా గుడ్ ఈవినింగ్. ఇట్స్ 8:40 రైట్ నౌ. టుడే ఇస్ మండే అండ్ వి ఆర్ ఇన్ మయామి. మయామికి వచ్చినప్పటి నుంచి ఈ పాయింట్ వరకు రకరకాల దరిద్రాలన్నీ చూసినాం. మయామికి వచ్చి ఎంజాయ్ చేసుడు తప్ప అన్న అవుతుంది. ఈ రోజు మార్నింగ్ 10 నుంచి 6 వరకు అంటే మన సెంట్రల్ టైమ్ లా, ఆస్టిన్ టైమ్ లా 9 నుంచి 5 వరకు పని చేసుకున్నాం. 6 కి ఆఫీస్ పని అయిపోయిన తర్వాత బయటికి పోయి తిరిగి చిల్లై సెట్ చేద్దామని ప్లాన్ ఉండే. రేపు మధ్యాహ్నం మనం 2 PM కి మనది ఆస్టిన్ కి రిటర్న్ ఫ్లైట్ ఉంది. అంత మంచిగా ఉంది. రేపు ఫ్లైట్ అది చెక్ ఇన్ చేసేసి ఈ రోజు నైట్ అంతా బయటికి పోయి చిల్లైదాం, మొత్తం ఆగమైనాక ఇంటికి వచ్చి పండుకుందాం అనుకున్నా. బయటికి పోయి ఆగమోడేందో గానీ మన బతుక ఆగమైపోయింది. వెల్ ఏమైందంటే ఫ్లైట్ చెక్ ఇన్ చేయడానికి స్పిరిట్ ఎయిర్లైన్స్ వెబ్సైట్ ఓపెన్ చేసిన, చెక్ ఇన్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మనది ఇప్పుడు ఆస్టిన్ కి పోయే ఫ్లైట్ అసలు డీటెయిల్స్ ఏం చూపిస్తలేదు. మనం మయామిది టికెట్ ఎట్లా బుక్ చేసినాం, మనం ఎయిర్పోర్ట్ కి పోయి కౌంటర్ లా ఆస్టిన్ నుంచి మయామి నుంచి ఆస్టిన్ కి రౌండ్ ట్రిప్ బుక్ చేసినాం. April 11th కప్, April 14th కి డౌన్. దట్ వాస్ ద ప్లాన్. అండ్ ఒకటే రిజర్వేషన్ నంబర్ కింద రౌండ్ ట్రిప్ బుక్ అయిపోయింది. మనీష్ గాంధీ నాది ఇద్దరికి దీంట్లోనే ఉంది. ఓకే బానే ఉంది. మరి ఇప్పుడు మనకి చెక్ ఇన్ చేద్దామంటే ఎందుకు వస్తలేదని అర్థం కాక ఒకసారి పంచాయతీ ఏందో కనుక్కుందాం అని చెప్పి స్పిరిట్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి బాబాయ్ ఎయిర్పోర్ట్ లో రౌండ్ ట్రిప్ ది టికెట్ బుక్ చేసిన ఉండే, రేపటి ఫ్లైట్ కోసం చెక్ ఇన్ చేద్దామంటే వస్తలేదు, కన్ఫర్మేషన్ నంబర్ తీసుకోరాబాయ్ అని చెప్పి ఇస్తే మనం ఎయిర్పోర్ట్ కి పోయి టికెట్ బుక్ చేసింది March 29th కి. అండ్ రేపు April 14th కి మనది ఆస్టిన్ కి రిటర్న్ ఫ్లైట్ ఉండే. April 2nd రోజు ఒక 10-11 రోజుల ముందే మనది ఇప్పుడు రిటర్న్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అయిపోయిందంట. మనకు ఒక ఈమెయిల్ గానీ, ఒక మెసేజ్ గానీ, ఒక నోటిఫికేషన్ గానీ, ఒక అప్డేట్ గానీ ఏం రాలేకుండే. బట్ మనం ఎయిర్పోర్ట్ కి పోయి టికెట్ బుక్ చేసినప్పుడు టికెట్ బుక్ అయినట్టు కన్ఫర్మేషన్ ఈమెయిల్ అయితే వచ్చింది. బట్ క్యాన్సిల్ అయింది, పోయింది అన్నట్టు ఏం అప్డేట్ రాలేదు. ఏంది బై పరిస్థితి, ఇప్పుడు ఏం చేద్దామని చెప్పేసి కాల్ అడిగితే 3 ఆప్షన్లు ఉన్నాయంట. ఒకటి మనకు డబ్బులు రీఫండ్ ఇస్తారంట, సెకండ్ది ఇంకేదైనా ఫ్లైట్ కి రీషెడ్యూల్ చేస్తారంట, అండ్ థర్డ్ది స్పిరిట్ ఎయిర్లైన్ క్రెడిట్ ఇస్తారంట. అంటే బేసిక్ ఇది కూడా రీఫండ్ అన్నట్టే. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఆస్టిన్ కి పోవడం. సో నెక్స్ట్ ఫ్లైట్ బుక్ చేయరా బాబాయ్ అని చెప్తే April 14th కి అంటే రేపు మన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది కరెక్టే, మనది కాకుండా ఇంకొక ఫ్లైట్ ఉండేనంట. ఆ ఇంకొక ఫ్లైట్ డైరెక్ట్ ఫ్లైట్ కాదు, టోటల్ ట్రిప్ 12 hours ఉంది. బట్ అది మొత్తం సోల్డ్ అవుట్ అంట. దాంట్లో ఇప్పుడు మనకి టికెట్ ఇయడానికి సెట్ కాదని చెప్పింది. మరి అది కాకుండా నెక్స్ట్ ఇంకెప్పుడు ఉందిరా అని అడిగితే 2 రోజుల తర్వాత April 16th కి నైట్ డైరెక్ట్ ఫ్లైట్ ఉంది అని చెప్పింది. దానికి రీషెడ్యూల్ చేస్తా అని చెప్పి ఉండే. ఇప్పుడు మనకి రీషెడ్యూల్ చేసుకోవడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు దాని వల్ల మన ప్లాన్ అంత ఇంపాక్ట్ అయినట్టే కదా. 2 రోజులు ఇక్కడ మన స్టేని ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఖర్చు, మన పని మన ప్లాన్ అన్ని బిస్కెట్ అయితే వీళ్ళు ఒక నోటిఫికేషన్ గానీ, ఒక అప్డేట్ గానీ, ఒక మెసేజ్ గానీ పంపనందుకు వేరే ఎయిర్లైన్స్ ఏదైనా బుక్ చేసుకొని రేపు వెళ్ళిపోదాము అని చూస్తే మనకి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్ లో అరౌండ్ $300-400 ఉన్నాయి ఒక్కరికి. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి మనకి ఏం అప్డేట్ రాక క్యాన్సిల్ అయింది అని చెప్పక వీళ్ళు ఆగం చేసినందుకు మనకి ఇప్పుడు 2 రోజుల టైం బొక్క, మన ప్లాన్ బొక్క, మన పైసలు బొక్క, మన అంత బొక్క. అందుకే నీట్ కంపెన్సేషన్ పదిస్ అని చెప్పేసి అడిగితే కాల్ ఏం చెప్పిర్రు అంటే వాయిస్ ఏజెంట్స్ కి కంపెన్సేషన్ ఇవ్వడానికి కుదరదు. స్పిరిట్ వెబ్సైట్ లో లైవ్ చాట్ లో ఒకసారి మాట్లాడి వాళ్ళతో సెట్ చేస్తే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి సెట్ చేయగలుగుతారు అని చెప్పినుండే. అట్లా కాల్ లో మనం 30 నిమిషాలు నిలబడి వాళ్ళతో అడిగితే మనకు ఫైనల్లీ ఆన్సర్ వచ్చినుండే. తర్వాత సరే రాబోయి లైవ్ ఏజెంట్ కి రీచ్ అవుట్ అయిదామని చెప్పి కాల్ కట్ చేసినాం. కాల్ కట్ చేసి ఆల్మోస్ట్ 1.5 hour అవుతుంది. 7 నుంచి ఆ లైవ్ ఏజెంట్ తోని కనెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంటే 8:50 అవుతుంది, ఇంకా కనెక్ట్ కాలేదు. వెబ్సైట్ లో జస్ట్ ఒక 10-15 minutes డీలే ఉంటది అని చూపించారు ఒకసారి టైం అంతే. తర్వాత మనం కనెక్ట్ అవ్వడానికి చూస్తుంటే అసలు ఎస్టిమేటెడ్ టైం లేదు, బొక్క లేదు, భోషణం లేదు, ఏం లేదు. నేను ల్యాప్టాప్ లో కనెక్ట్ కావడానికి చూస్తున్నా, ఇక్కడ వాట్సాప్ లో కనెక్ట్ అవ్వడానికి చూస్తున్నా, అండ్ ఇక్కడ మనీష్ గారు మెసేజెస్ తో కూడా కనెక్ట్ కావడానికి చూస్తుండు. 1.5 నుంచి ట్రై చేస్తున్నా అని అసలు బొంగులో అప్డేట్ లేదు, ఏం లేదా. ఏమైనా వేరే ట్యాబ్ ఓపెన్ చేసినా, కొంచెం ఎక్కడైనా వేరే దగ్గర క్లిక్ చేసినా టైం అవుట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త సెషన్ స్టార్ట్ చేయాలంట. అట్లా 1.5 hour నుంచి సాగు కొడుతుండు. అసలు ఏం కదిలేయకుండా ఏం చేయకుండా ఒక బ్రౌజర్ విండో ఓపెన్ చేసి అట్లనే కూర్చున్నా, ఏమైతలేదు. ఈడ అప్పటి నుంచి టాక్ టు ఏజెంట్ అని పెట్టి ఎంత పిచ్చిలేసిందంటే ఈడ మనీష్ గారు ఏజెంట్ ది ఫోటో పెట్టిండు టాక్ టు ఏజెంట్ అని చెప్పి. అట్టున్నది మన పరిస్థితి. ఇంకెంతసేపు కూర్చోవాలనో ఏం చేయాలనో అర్థమైతలేదు. ఇప్పుడు ఒకసారి FLL ఎయిర్పోర్ట్ కి పోయి ఎక్కడి నుంచి అయితే మనం ఆస్టిన్ కి రిటర్న్ పోతున్నామో ఆ ఎయిర్పోర్ట్ కి పోయి ఒకసారి మాట్లాడదామంటే స్పిరిట్ కౌంటర్ 6:30కే క్లోజ్ అవుతుందని ఉంది గూగుల్ లో. ఇప్పుడు ఆల్రెడీ టైం అరౌండ్ 9 అవుతుంది. పక్కనే మయామి ఎయిర్పోర్ట్ లో స్పిరిట్ కౌంటర్ ఏమో నైట్ 10 వరకు ఉంటదంట. ఇంకొక 10-15 నిమిషాలు చూసి ఇది ఒకవేళ రాకపోతే మయామి ఎయిర్పోర్ట్ కి పోయి అసలు ఇప్పుడు ఏం చేద్దాం, ఎట్లా వర్కౌట్ చేద్దాం, ఏంది అని మాట్లాడదాం అనుకుంటున్నాం. బట్ అప్పటి నుంచి ఎంత పిచ్చిలేస్తుందంటే బుర్ర ఖరాబ్ చేస్తున్నారు, మైండ్ ఖరాబ్ అవుతుంది. చూద్దాం ఏమైతుందో. The next day. క్వీన్ ఎలిజబెత్ అంట చెప్పారు. మరి క్రూజులు బ్రో ఎక్కుదాం బ్రో, పోదామా చెప్పు. నువ్వు ఎక్కుదామంటే ఎక్కుదాం బ్రో. డైరెక్ట్ ఇండియాకి వెళ్ళిపోదాం బ్రో. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ బ్రో. కరేబియన్ ఎయిర్లైన్స్ పోదాం బ్రో. కరేబియన్ పడవలు మొత్తం అన్ని క్రేజీ ఉన్నాయి. వావ్, వాట్ ఎ వ్యూ బ్రో, వాట్ ఎ వ్యూ, వాట్ ఎ వ్యూ. Many
miles later. అటు ఇటు పోయి మొత్తానికి మయామి డౌన్ టౌన్ కి వచ్చినాం కదా. ఒక రూట్ తప్పిపోయిన ఉండే గ్యాప్ లో మయామి డౌన్ టౌన్ కి వచ్చినాం. బట్ నైస్, మంచిగా ఉంది. ది ఒరిజినల్ వైస్ సిటీ. వైస్ సిటీ తెలుగులో ఏమంటారు? వైస్ సిటీ, వైస్. ఇది డబ్ల్యూఐసి కాదు, నువ్వు ఏది అడుగుతున్నావు? డబ్ల్యూఐసియా విఐసియా? పిఐసి. విఐసినా? వైస్, వైస్ సిటీ అంటే తెలియదు. వ్యసనం. వ్యసనం బ్రో. వైస్ అంటే వ్యసనమా బ్రో? యా బ్రో. అరే అవునా బ్రో? అవును బ్రో. వ్యసనం అంటే ఏంటి? ఇంకేం చెప్తా, తెలుగులో అర్థం కాదు, ఇంగ్లీష్లో అర్థం కాదు. తెలుగులో చెప్పరా నువ్వు? తెలుగులో చెప్తాను, తమిళ చెప్తావు నీ అబ్బా. కైండ్ ఆఫ్ లైక్ అడిక్టివ్ బ్యాడ్ హ్యాబిట్స్ అనుకో. ఇక బ్యాడ్ అనే కాదు, అడిక్టివ్ బాగా. అరే గ్యాంబ్లింగ్ ఆ బ్రో? నాట్ జస్ట్ గ్యాంబ్లింగ్, ఎనీథింగ్. ఓకే, అందుకేనా బ్రో GTA వైస్ సిటీ అని పేరు పెట్టిరు? అంతే అయ్యి ఉంటుంది కదా బ్రో. అరే క్రేజీ బ్రో, వావ్. ఏదో ఆటోలలాగా ఉన్నాయి రా రోడ్డు మీద అన్ని యాట్లు. ఐ మీన్ నీళ్ళల్ల యాట్లన్నీ. Many hours later. ఆల్రైట్, టైం 7:45. బట్ ద నెక్స్ట్ డే, నిన్న సాయంత్రం నుంచి ఇప్పటి వరకు చాలా దరిద్రాలు, చాలా స్టంట్లు అయినాయి. అండ్ ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో ఉండాల్సిన వేరే హోటల్ రూమ్ లో ఉన్నా. అసలు ఏమైతుంది, పంచాయతీ ఏంది అంటే, టుడేస్ ట్యూస్డే April 14. ఈ రోజు మయామి నుంచి ఆస్టిన్ కి మనది రిటర్న్ ఫ్లైట్ ఉండే. నిన్న స్పిరిట్ ఎయిర్లైన్స్ తోని కాల్ మాట్లాడి తెలుసుకున్న పంచాయతీ గురించి చెప్పిన కదా. ఈ రోజు మనకు ఉండాల్సిన ఫ్లైట్ 10 రోజుల ముందే క్యాన్సిల్ చేశారు. అది క్యాన్సిల్ అయినట్టు మనకేం ఈమెయిల్, నోటిఫికేషన్, మెసేజ్లు ఏం అప్డేట్ ఇవ్వకుండా ఇన్స్టెడ్ 2 రోజుల ముందు 10 రోజుల ముందే క్యాన్సిల్ అయిన ఫ్లైట్ కి సీట్లు బుక్ చేసుకోమని చెప్పి మెయిల్ పంపిండు. దగ్గర ఒక 3-4 గంటలు వాళ్ళతో మాట్లాడితే ఫ్లైట్ రీస్కెడ్యూలింగ్ తప్ప ఇంకా అసలు మేమేం చేయలేము, ఏం చేయము అని చెప్పిండు. సరేరా బాయ్, అయితే కానీ ఫ్లైట్ అనేది రీస్కెడ్యూల్ చేయమని చెప్తే 16th April రోజు థర్స్డే నైట్ ఒక ఫ్లైట్ ఉంది, దానికి రీస్కెడ్యూల్ చేస్తామని చెప్పాను. సరే ఓకే అని చెప్పినుండే. అండ్ 2 రోజులకి వాళ్ళ సైడ్ నుంచి అయిన మిస్టేక్ వల్ల మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. మన ప్లాన్స్ అన్ని బిస్కెట్ అయినా మొత్తం ఆగమైంది కదా. దీనికి ఏం కంపెన్సేషన్ లేదంట. సరే ఏం చేస్తాం, ఇలా కస్టమర్ సర్వీస్ అంతా బేకార్గా ఉన్నారని చెప్పి లైట్ తీసుకుండే. మన కొత్త ఫ్లైట్ కి ఇప్పుడు ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి మన చేతిలో ఇప్పుడు ఫ్లైట్ ది చేయడానికి ఏం లేదు, అదర్ దెన్ బుకింగ్ another flight which would be costing us $300 again. సో దాని బదులు ఇక్కడ ఇంకొక రూమ్ బుక్ చేసుకునే బెటర్ అని చెప్పి ఇంకొక హోటల్ రూమ్ బుక్ చేసిన ఉండే. అండ్ ప్రస్తుతానికి ఆ రూమ్ లో ఉన్నా. అండ్ మార్నింగ్ ఈ రూమ్ కి వచ్చి, ఈరోజు ట్యూస్డే కదా, ఆఫీస్ ఉంది, ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అని మేనేజర్ కి సెట్ చేసి పొద్దున్న నుంచి ఆఫీస్ ది పని చేసుకుంటా కూర్చుండే. ఇప్పుడు ఈస్టర్న్ టైం లో ఉన్నాం కాబట్టి 6 వరకు పని చేసుకొని పని అయిపోగొట్టుకొని బయటికి పోయి చిల్ అయిదాం అనుకున్నా. దానికంటే ముందు ఒకసారి మన ఫ్లైట్ స్టేటస్ ఏందో చూద్దామని ఓపెన్ చేస్తే ఈసారి ఇంకో దరిద్రం వచ్చింది. ఇప్పుడు మన ఫ్లైట్ క్యాన్సిల్ అయినందుకు రీస్కెడ్యూల్ ఏదైతే చేసిండ్రో దానికి ఇప్పుడు మనం $400 కట్టాలంట. ఎందుకు అంటే రీస్కెడ్యూల్ అయినప్పుడు ఫేర్ డిఫరెన్స్ ఉండేనంట. ఆ ఫేర్ డిఫరెన్స్ మనం కట్టుకోవాలంట. ఏం మాట్లాడుతారో అర్థం కాక కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి ఇదంతా పంచాయతీ చెప్తే, మేమేం చేయలేము, నువ్వు ఎక్స్ట్రా పైసలు కట్టాల్సిందే, ఆర్ నీ రిజర్వేషన్ లో $400 ది అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే చూపిస్తుందో అది వెళ్ళిపోవాలంటే నీ ఫ్లైట్ ని తీసేయాలన్నారు. తెలుగులో మాట్లాడాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తే ఆ పైసలు పోతాయంట. ఆ ఫ్లైట్ అట్లనే ఉంటే మనం ఇప్పుడు ఎక్స్ట్రా $400 కట్టాలంట. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ప్రాబ్లం ఉండి వాళ్ళు మనకి ఏమి ఈమెయిల్ నోటిఫికేషన్ పంపక వాళ్ళే ఫ్లైట్ క్యాన్సిల్ చేసి వాళ్ళే వేరే ఆప్షన్ రీస్కెడ్యూల్ చేసి మనకి ఇప్పుడు ఎక్స్టెండెడ్ స్టేకి ఏం డబ్బులు ఇవ్వకుండా, ఎటువంటి కంపెన్సేషన్ లాంటివి ఏమి ప్రొవైడ్ చేయకుండా, ఇన్స్టెడ్ ఇప్పుడు వాళ్ళు క్యాన్సిల్ చేసి రీస్కెడ్యూల్ చేసిన దానికి మనం $400 ఎక్స్ట్రా కట్టాలంట. ఇక కాల్ దగ్గర 1 hour వాళ్ళతో మాట్లాడితే అదే లూప్ లో తిప్పుతూనే ఉన్నారు కదా, మేమేం చేయలేము అంటారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసి చెప్తా అంటారు. ఇక వీళ్ళతో అయ్యేటట్టు లేదని చెప్పి ఒకసారి సూపర్వైజర్ కి ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే దానికోసం 25 నిమిషాలు మళ్ళీ ఆడుకుండే. సూపర్వైజర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నా అంటారు, మళ్ళీ వచ్చి నేను చూసుకుంటాను అంటారు. అదే లూప్ ఒక 2-3 సార్లు తిప్పి ఫైనలీ సూపర్వైజర్ ని మాట్లాడుతున్నా అని చెప్పి అదే యాక్సెంట్, అదే వాయిస్ తో వేరే ఎవరో మాట్లాడుండే. బట్ ఐమ్ వెరీ షూర్ సేమ్ అదే కస్టమర్ రిప్రజెంటేటివ్ ఏజెంట్ ఎవరైతే ఉండేనో ఆమెను ఏదో సూపర్వైజర్ లాగా యాక్టింగ్ చేసినుండే. సర్లే ఎవడో కూడా యాక్టింగ్ చేసుకొని మన పని అయిపోతే చాలని చెప్పి మళ్ళీ సిచ్యువేషన్ మొత్తం చెప్పమంటే చెప్పినాక హలో నీ వాయిస్ బ్రేక్ అవుతుంది హలో అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అరే ఏం చేస్తున్నారా మొత్తం హవలాగాల తీరని చెప్పి అర్థమైతలేదేమి. తర్వాత మళ్ళీ లైవ్ చాట్ స్టార్ట్ చేసి ఒక 2 గంటలు మళ్ళీ మనీష్ గడు ఒక దాంట్లో నేను ఒక దాంట్లో కూర్చొని మాట్లాడి సెట్ చేస్తే ఫైనలీ ఆ $400 అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఏదైతే కట్టుమన్నారో తీసేశారు. సో అది జరిగిన పంచాయతీ. అండ్ ఈ గ్యాప్ లో రాత్రి ఆల్రెడీ 8 అవుతుంది, బయట సన్సెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇక బయటికి పోయి కొంచెం ఏమైనా తినేసి డిన్నర్ లాంటి ఏమైనా చేసి బయట బై కూడా సెట్ చేద్దాం. లెట్స్ గో. ఈ స్పిరిట్ గాలతో మాట్లాడి చేసి మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయినా. ఎనీవేస్ బయటికి పోయి రిలాక్స్ అయ్యి మైండ్ సెట్ చేద్దాం, ఇచ్చి పడేద్దాం. లెట్స్ గో. Eventually. మయామి లాగా ఉందిరా బ్యాక్గ్రౌండ్. ఓ అవునా బ్రో, ఎందుకట్లా? ఆ చెట్టు వల్ల బ్రో, క్రేజీ. Yeah, we'll do that.
We have mojitos, sangrias, margaritas, caipirinhas, and 2 for 1. Remember. Awesome, thank you. A little later. I got espresso martini, vodka and coffee. ఎప్పటి నుంచో ట్రై చేద్దాం అనుకుంటున్నా. చేదుగా అండ్ కాఫీ ఫ్లేవర్ డామినెంట్ ఉంటుందని విన్నా. లెట్స్ ట్రై దిస్. అండ్ మనీష్ గాడు he got something called bloody mary. What is it? Vodka na అది కూడా? Let me check the bill. Sure. But this glass looks nice dude. Vodka. Vodka నేనా? Tomato. Vodka and tomato అంట. Yeah, tomato juice. నైస్. పైన సిలాంత్రో పెట్టిండు. Olives కూడా ఉన్నాయి. Olives అనేది. ఆలివ్స్ లాగా నేను చూడడానికి. మంచిగా ఉంది. Ketchup లో pepper వేసుకుందా అయినట్టుంది. More later. Another one. Sex on the beach. Cheers. What cheers? Zombie. What zombie do? ఎత్తుకో చూడు. Some zombie. Okay. All right. Cheers. Crazy bro. మస్తు మంది వస్తుర్రా. బాగుంది. A few moments later. ఏంటిదిరా అది? తెలియదు, ఇది తీసుకుందాం అంతే. 1700 ఉంది కాబట్టి తీసుకుందాం అంతే. సిగ్గు షరాబ్ ఏమన్నా ఆల్రైట్, బయటికి పోయినాం, లైట్ గా తిన్నాం, బట్ ఇంకా ఆకలి అవుతుంది, డిన్నర్ ఇంకా చేయలేదు. అందుకే ఊబర్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టినుండే. ఇట్స్ ఆల్మోస్ట్ ఆన్ ద వే, లెట్స్ గో గెట్ ఇట్. కోకో రోబోట్ గాడా బ్రో, కోకో బాట్. ఇదితో డెలివరీ రోబోట్ వస్తుందంట, ఇంటి ముందుకు వచ్చి డ్రాప్ ఆఫ్ చేస్తుందంట. ఏం రోబోట్ వస్తుందో, ఎట్లా డెలివరీ చేస్తుందో. 10 minutes later. అరే అక్కడ ఉన్నాడు రా కోకో గాడు. వస్తున్నాడు. బాగుంది. ఆగ్రా బట్టు. అరే రే ఆగ్రా. అరే అరే తమ్ముడు ఆగు, ఇక్కడనే. రే ఆగ్రా. రే నేనేరా. రే నేనేరా. రే రే ఆగ్రా నీ అమ్మ. ఓకే, అన్లాక్ రోబోట్. వావ్, క్రేజీ బ్రో. బాగుందిరా రోబోట్ డెలివరీ. నైస్. డైరెక్ట్ రెస్టారెంట్ నుంచి ఈ రోబోట్ లో పెట్టేసి ఊబర్ నుంచి పంపించారు. ఆసమ్ డూడ్, క్రేజీ ఉంది. స్లైడ్ టు కన్ఫర్మ్ అండ్ డన్. ఎటు పోతాడు ఇప్పుడు? వావ్, లాక్ అయిపోయింది అండ్ ఆర్డర్ డెలివర్డ్ అని నోటిఫికేషన్ వచ్చింది. మయామి బీచ్ లా డైరెక్ట్ రోబోట్ డెలివరీస్. కోకో బాట్ అంట. క్రేజీ. వీడు వెళ్తలేడరా, నేనే పోతున్నా. ఓకే బాయ్. వాడు ఆ ఫ్లాగ్ తోని బాయ్ చెప్తున్నా అనుకుంటా. అమ్మా మొత్తానికి వెళ్తుండ్రా. బాయ్ బ్రో. బాయ్ రా రే. Later that night. ఆల్రైట్, తినేసి ఇట్లా కిందికి వచ్చిన. కింద ఇగో ఇట్లా రోడ్ మీద కూర్చొని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇక్కడ మనం మయామికి వచ్చిన తర్వాత ఏం చేద్దాం ఏంది అని ఏం పెద్ద ప్లాన్ వేసుకోలేదు కదా. వేసుకునేది ఒకటే ఒక ప్లాన్. April 11th కి మయామికి వచ్చి April 14th కి రిటర్న్ పోవాలి. దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ వీ హావ్ ప్లాన్. దాని తప్ప మిగతాదంతా ఫ్లో లో చూసుకుందాం అనుకుంటే, ఇక్కడ మన దరిద్రం ఎట్టుందంటే మనం వేసుకున్న ఒక్కగానొక్క ప్లాన్, ఎప్పుడు వద్దాం ఎప్పుడు పోదాం అనుకున్నది కూడా బిస్కెట్ అయిపోయింది. థ్యాంక్స్ టు మన స్పిరిట్ వైబ్. బట్ వైబ్స్ డూడ్ క్రేజీ. సో ఇప్పుడు అ వెరీ క్విక్ బ్రీఫ్ ఆన్ వేర్ వీఆర్ ఎట్ కరెంట్లీ. మయామి సౌత్ బీచ్ లా ఓషన్ డ్రైవ్ అని ఒక రోడ్ ఉంటది. ఇది ఎగ్జాక్ట్ మయామి బీచ్ మీద ఉంటది. అండ్ ఆ ఓషన్ డ్రైవ్ లో మనం హోటల్ రూమ్ తీసుకున్నాం. లుక్ ఎట్ దిస్. ఇది మన యూఎస్ ది కంట్రీ ఎండింగ్ అండ్ బీచ్ పక్కన ఉన్న ఫస్ట్ రోడే ఓషన్ డ్రైవ్. ఇప్పుడు ఆ ఓషన్ డ్రైవ్ లో హోటల్ తీసుకొని ఉంటున్నాం. గెస్ వాట్, ఇదే ఓషన్ డ్రైవ్ లా మన హోటల్ నుంచి ఒక 3 గల్లీల పక్కన మన GTA Vice Cityది కాలనీ హోటల్ ఉంది. ఇక్కడనే పక్కనే. ఇప్పటిదాకా ఒక 30-40 minutes అక్కడ వాక్ చేసిన ఉండే కనిపించింది, బట్ లోపలికి పోలేదు. వి గోనా గో దేర్ టుమారో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ మోర్. బట్ ఈ రోడ్ మీద వైబ్ అంతా క్రేజీరా. మన బ్లాక్ నుంచి ఇటువైపు అన్ని హోటల్స్ ఉన్నాయి అండ్ బ్లాక్ అటువైపు అంతా బార్లు, పబ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.
అమేజింగ్ డూడ్, లవింగ్ ఇట్ సో ఫార్, ఇట్స్ గోయింగ్ అమేజింగ్. అండ్ మన హోటల్ రూమ్ కూడా మన పాత దానికంటే చాలా మంచిగా ఉంది. I'm gonna show you that tomorrow. బట్ మయామికి ఇప్పుడు ఏదో వెకేషన్ కి వచ్చినట్టు అయితే లేదు, కొంచెం చిల్గానికి వచ్చినట్టు ఉంది. ఐ మీన్ వెకేషన్ యాజ్ ఇన్ ఏదో టూరిస్ట్ లాగా ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు వచ్చినట్టు లేదు, పెద్దగా అట్లా ఎక్స్ప్లోర్ చేద్దాము అనే పాయింట్ మీద రాలేదు కూడా. జస్ట్ అట్లా బీచ్ లో కూర్చొని బై చిల్ అయిదామని వచ్చినుండే. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ ఎగ్జాక్ట్లీ దాట్. ఇప్పటిదాకా ఒక గంటన్నర ఈ ఓషన్ డ్రైవ్ లో మొత్తం అటు నుంచి ఇటు నడుచుకుంటూ కూర్చుండే. ఐ డి నాట్ రికార్డ్ మచ్, బట్ మంచిగా బై కూడా చిల్ అయినాం. ఇట్స్ ఫన్. బట్ ఫర్ నౌ ఐ థింక్ ఐమ్ డన్ ఫర్ ది డే. ఐమ్ గోయింగ్ టు గో స్ట్రైట్ టు స్లీప్ బికాస్ వెడ్నెస్డే ఆఫ్ కోర్స్ ఆఫీస్ ఉంది అండ్ వీ హావ్ లాట్ ఆఫ్ స్టఫ్ టు డూ. చేద్దాం రేపు లేచి కొంచెం బీచ్ కి పోయి అక్కడ కూర్చొని వైబ్ అయ్యి చిల్ అయ్యకుంటా పని చేసుకుంటా మంచిగా సెట్ చేద్దాం. ఇప్పటికైతే పోయి పండుకొని సెట్ చేద్దాం. మనం రేపు కలుద్దాం, ఈచ్ పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.